కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? ఆపరేషన్ సింధూర్ 2.0 భారత్ మొదలు పెడుతుందేమో అని పాకిస్తాన్ ఎల్ఓసి బోర్డర్ దగ్గర పలు చోట్ల యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేస్తుంది. భారత త్రివిధ దళాలు చేస్తున్న విన్యాసాలతో బెదిరిన పాక్ సైన్యం రావల్కోట్, కోట్లీ, భింబర్ సెక్టార్లకు ఎదురుగా 30కి పైగా కౌంటర్ మ్యాన్ ఏరియల్ సిస్టమ్స్ ఏర్పాటు చేసినట్లు నిఘా వర్గాల సమాచారం. బంగ్లాదేశ్ లో హిందూ మైనారిటీలపై ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్పందిస్తూ మైనారిటీలపై కొనసాగుతున్న దాడులు తీవ్ర ఆందోళనకరం అని పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలను బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ స్పష్టం చేసింది. బీఆర్ఎస్ కీలక నేతలైన కేటీఆర్, హరీష్ రావులను బిగ్ బాస్ లోకి తీసుకోండి అని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుసాయ్ కుమార్ నటుడు నాగార్జునకి లేఖ రాశారు. రాజకీయ నటులుగా వీరిద్దరూ ఆరితేరారని, అబద్ధాలు ఆడి మోసం చేయడంలో వీరికి వీరే సాటి అని, వీరిని తీసుకుంటే నెక్స్ట్ సీజన్ రేటింగ్ అమాంతం పెరుగుతుంది అని ఆ లేఖలో పేర్కొన్నారు. చైనాలో అత్యాధునిక టెక్నాలజీతో పనిచేసే ఆటోమేటెడ్ టెక్స్టైల్ ఫ్యాక్టరీ ఏఐ రోబోటిక్స్ సహాయంతో 5,000 లూమ్స్ 24 గంటలు నిరంతరంగా పనిచేస్తున్నాయి. ఉత్పత్తి వేగం పెరగడంతో పాటు ఖర్చులు తగ్గుతుండడంతో దీనిపైన ఆసక్తి చూపిస్తున్నారు. లూసియానాలోని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ సీఈఓ గ్రాహం వాకర్ కంపెనీలోని 550 మందికి పైగా ఉద్యోగులకు కంపెనీని అమ్మీగా వచ్చిన డబ్బు నుంచి 2,150 కోట్ల విలువైన మొత్తాన్ని సంస్థలోని ఉద్యోగులకు బోనస్ రూపంలో పంచారు. దీంతో ఒక్కొక్క ఉద్యోగ ఖాతాలో సుమారు 4 కోట్ల రూపాయలు జమ అయ్యింది.